వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. విజయవాడ నడిబొడ్డున ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని దుండగుల ముసుగులో పచ్చముఖలు ధ్వంసం చేశారు. పచ్చముఖల వికృతి చేష్టలకు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ వార్ల ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గోపాలస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ పుత్త శ్రీరాములు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీనయ్య, అల్లా ప్రకాష్, యద్దారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సింగనమల వెంకటేశ్వర్లు, నారాయణ, చెన్న కృష్ణారెడ్డి, నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు పోల్ రెడ్డి, ముత్యాల ప్రసాద్, దావీదు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, దళిత నాయకులు, పార్టీ యువజన నాయకులు నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చాపాటి సాయి నారాయణ రెడ్డి, పలు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇచ్చి వారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఇవంతా చూసి ఒకవేళ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రతిపక్షం పాత్ర ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎన్నికలు ఇంకా కౌంటింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల మీద, నాయకుల మీద అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులు, కిడ్నాప్లు, హత్యలు చేయటము, ఇవే కాకుండా ఆస్తి నష్టము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు ప్రైవేట్ ఆస్తి కాకుండా పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ఉన్న శిలాఫలకాలని పగలగొట్టడం, రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తగులు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక అరాచక పాలనకు తెరతీసిన కూటమి ప్రభుత్వం యొక్క వైఖరిని మనం చూస్తున్నాం. అయితే ఆ నాయకులు కూడా ఇప్పటి వరకు పెదవి కట్టి ఎవరైనా కూడా ఇట్లా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇలా ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా చేయొద్దు అని ఎవరు కూడా హెచ్చరించడం. ఇవన్నీ కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ప్రపంచ మేధావి, ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లలో ప్రపంచంలోనే అతి ఎత్తైన కాంస్య విగ్రహం 404 కోట్ల రూపాయలతో 125 అడుగులతో మన విజయవాడలో జగన్ గారి ప్రభుత్వంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ జనవరి 19th నిర్మిస్తే సామాజిక న్యాయానికి ప్రతీకగా ఆయన నిర్మించారు. దాన్ని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఇంకా వీలైనంత న్యాయం చేయాలి. కానీ ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయటము, వారి ఏ విధంగా ఇది ప్రజలకు చూపిస్తున్నారు, ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఒక మేధావిగా గుర్తించినప్పుడు మన దేశంలో ఇన్నేళ్ల తర్వాత ఒక జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని నిలబెట్టి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆయన అడుగుజాడలో నడుస్తూ గ్రామ స్వరాజ్యాన్ని కానీ సామాజిక న్యాయానికి కానీ నిలుటద్దంగా జగనన్న పరిపాలన సాగింది గత 5 ఏళ్లు. ఈ రోజున వాళ్ళు అంతకంటే మించిగా కూటమి ప్రభుత్వం అంతకంటే మిన్నగా పరిపాలన అందించాలి. వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని గౌరవిస్తూ వాళ్ళు ప్రజలకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సామాజిక న్యాయం అన్ని వాళ్ళు అంతకంటే మిన్నగా చేయొచ్చు. వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ దిశగా అడుగులు వేయకుండా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇట్లా ప్రజలను భయభ్రాంతులు చేయటం, వైఎస్ఆర్సీపీ శ్రేణులనే టార్గెట్ చేస్తూ భయానికి గురి చేయటం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి అధికారం అనేది శాశ్వతం కాదు. కాబట్టి నెక్స్ట్ కూడా అందరూ కూడా పద్ధతి మార్చుకొని ప్రజలకు వీళ్ళ కూటమి వాళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ పరిపాలన ఉండాలని మేమందరం కూడా వైసీపీ శ్రేణులం ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ అందరం కలిసి కూడా ఈరోజు మేము వచ్చిన తర్వాత అధికారమైనటువంటి దురహంకారంతో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ ప్రజల మీద కానీ అనేక దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల మీద విధ్వంసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దరిదాపు 31కి పైగా హత్యలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నడి రోడ్డు మీద కూడా మరి ఏ విధంగా హత్యలు చేశారో చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం కూడా మరి మంచిది కాదు. ఎందరినో చూసాం,
ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు పోతున్నాయి. కానీ ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ముఖ్యంగా అనేకమైనటువంటి సంఘటనలను మా నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్న మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవంగా 410 కోట్ల రూపాయలు వెచ్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిసెంబర్లో 2023లో మరి ఆ విగ్రహాన్ని పెద్ద ఎత్తున విజయవాడలో స్థాపించినటువంటి విషయం మనమంతా కూడా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, యావత్ భారతదేశం గర్వించేటట్టుగా, మన రాజ్యాంగ నిర్మాతకు గౌరవాన్ని ఇచ్చేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఆ విగ్రహాన్ని నిన్న కొంతమంది దుండగులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు సంబంధించిన వాళ్ళు ఆ విగ్రహాన్ని నిన్న మరి దాని మీద ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఖండిస్తా ఉంది. అందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మేమందరం కూడా ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందుగా వారికి పాలాభిషేకం చేసి ఈ దౌర్జన్యాలు నశించాలని, ఈ రాజ్యాంగ నిర్మాత మీద ప్రతి ఒక్కరూ కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అలాంటి